గైస్ మన నేమ్స్ అనేవి మూన్ అండ్ నక్షత్రాస్ని బేస్ చేసుకుని పెడతారు అని మనందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో దానికోసం క్లియర్గా అర్థం చేసుకుందాం. కొన్ని స్టార్స్ని ఒక షేప్లో రిప్రజెంటేషన్ చేసుకుంటే దాన్ని కాన్స్టిలేషన్ అంటారు. మనం రోజు చూసే స్కైలో మనకి 27 కాన్స్టిలేషన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ 27 కాన్స్టిలేషన్స్ మన ఎర్త్ చుట్టూరుగా ఉంటాయి. వీటినే మనం తెలుగులో 27 నక్షత్రాస్ అని పిలుస్తాం. అశ్విని, భరణి ఎక్సెట్రా. అయితే ఈ 27 నక్షత్రాస్లో ఉన్న ఈచ్ నక్షత్రాన్ని కూడా మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. వాటిని పాదాలు అంటాం. సో టోటల్ 27 నక్షత్రాస్కి కలిపి 108 పాదాస్ అనేవి ఉంటాయి. ఈ 108 పాదాస్ని మనం 108 సౌండ్స్తో రిప్రజెంటేషన్ చేసుకున్నాం. అండ్ మూన్ అనేది మన ఎర్త్ చుట్టూ 1 రొటేషన్ కంప్లీట్ చేయడానికి మూన్కి 27 డేస్ పడుతుంది. అయితే ఈ 27 డేస్లో మూన్ అనేది మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోజుకు ఒక నక్షత్రంలో ఉంటూ 27 డేస్ 27 నక్షత్రాస్ని కంప్లీట్ చేస్తుంది. అయితే భూమి మీద ఒక చైల్డ్ పుట్టినప్పుడు మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూన్ ఏ నక్షత్రంలో అయితే ఉందో దాన్ని జన్మ నక్షత్రం అంటాం. అండ్ మూన్ ఏ పాదంలో ఉందో ఆ పాదం యొక్క సౌండ్తో నేమ్ పెట్టమంటారు. ఈ విధంగా మూన్ని బేస్ చేసుకొని మనకి నేమ్స్ అనేవి పెడతారు.